ముఖ్యమంత్రులుగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిల స్వభావం ఎలా ఉంటుంది? మెరుగైన పాలన కోసం బ్యూరోక్రాట్స్తో ఎలా వ్యవహరించేవారు? సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీమతి కె. దమయంతి గారు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని అరుదైన నిజాలు రూరల్ మీడియాకు వివరించారు. దమయంతి గారు, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చాలామంది సీఎంలు చూసుంటారు నాకు తెలిసి. వీళ్ళలో మీకు బాగా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నేను ఎయిడ్స్ కంట్రోల్ పనిచేసేటప్పుడు అండి, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్ని టాక్ ఎయిడ్స్ స్టాప్ ఎయిడ్స్ అనే క్యాంపెయిన్తో ఒక స్లోగన్ ఇవ్వటమే కాకుండా ఎందుకు దాని గురించి మాట్లాడాలంటే అది మన దగ్గర ఏ సంవత్సరం ఉంటుంది? అది 2001 నుంచి నేను 2001 నుంచి 2006 వరకు నేను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేయటం జరిగిందండి. అప్పుడు ఎయిడ్స్ గురించి అందరికీ మాట్లాడాలన్న అంటే సెక్స్ గురించి మాట్లాడటానికే సందేహించే టైంలో టాక్ ఎయిడ్స్ స్టాప్ ఎయిడ్స్ అని ఒక స్లోగన్ ఇచ్చి ఎందుకు మాట్లాడాలి అనే విషయంలో కాండోమ్స్ గురించి కావచ్చు, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్స్ గురించి కానీ, ఇతర సర్వీసెస్ గురించి కానీ, వీటన్నిటి గురించి చాలా పెద్ద ఎత్తున చేయటం జరిగింది. దానికి సీఎం గారు, అప్పటి సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు డేటాని, అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువగా ఉండి బాగా కంట్రోల్ చేయగలిగారు, వాళ్ళు చేసినట్టు మనం చేయాలంటే ఏమిటి అంటే మేమన్నా సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్ ఇలాంటి వాళ్ళు ఇది చేశారు. దానికి పొలిటికల్ లీడర్షిప్ చాలా ఎక్కువ అవసరం. అంటే వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయాలి అని డేటాని యూజ్ చేసి ప్రోగ్రాంలో పొలిటికల్ లీడర్షిప్ వహించి, లీడర్షిప్ వల్ల, ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వింటారండి? సీఎం మాట్లాడితే సీఎంని చూసి అందరూ మాట్లాడతారు. అదే కాదండి, అందరూ మిగిలిన ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారం కూడా బాగుంటుంది. అలా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో రెగ్యులర్ మానిటరింగ్ సూపర్విజన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్కి ఎంతో మాకు గైడెన్స్, డైరెక్షన్ ఇచ్చి హెచ్ఐవి అరికట్టడంలో మార్గదర్శకంగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రాన్నే ఆ ప్రోగ్రాంలో మొత్తం స్టేట్లో నాకోనే కూడా అనేది ఇంత ప్రివలెన్స్ ఎక్కువగా ఉన్న స్టేట్లో ఇంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పారు. దాన్ని వారు రాజశేఖర రెడ్డి గారి టైంలో రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా అదే రకంగా కొనసాగించారు. అమలు చేశారు. అప్పుడు ఇద్దరు కూడా కొనసాగించారు. అలాగే హెచ్ఐవి నివారణలో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెన్స్, వాటిలో చిరంజీవి గారు కూడా ఎంతో మాకు కొండంత అండగా ఉండి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్కి ఏనికైనా సరే వారి సర్వీసెస్, వాళ్ళ బ్లడ్ బ్యాంక్ ద్వారానే కాకుండా వాలంటరీ బ్లడ్ డొనేషన్ ప్రమోషన్కి చిరంజీవి గారు కూడా సపోర్ట్. ఇక సీఎంస్ విషయంలోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పాలి అంటే ఉపాధి హామీ పథకం అమల్లో వారు, నేను మహబూబ్ నగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక సంఘటన నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు 2009లో కరువు వచ్చిందండి. ఫస్ట్ కరువు వస్తే ఒకరోజు పాలమూరు లేబర్ మైగ్రేషన్ గురించి వార్త వచ్చింది. 5 o'clock నాకు ఫోన్ వచ్చిందండి, సీఎం గారు మాట్లాడతారని. అమ్మో, 5 గంటలకు సీఎం గారు ఏంటో అనుకున్నాం. ఫోను రాజశేఖర రెడ్డి గారి లైన్లోకి వచ్చింది. అమ్మ, పాలమూరు లేబర్ అంతా వెళ్ళిపోతున్నారు అన్నది, మనకు ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని మీరు పటిష్టవంతంగా అమలు చేసి అసలు పాలమూరు లేబర్ మైగ్రేషన్ కంప్లీట్గా అరికట్టేటట్టుగా మీరు చూడాలి అని అన్నారండి. మీకు ఏది కావాలన్నా ప్రభుత్వం చెప్పండి, మీకు కావాల్సిందల్లా సమకూరుస్తాం, కానీ లేబర్ మాత్రం పాలమూరు లేబర్ వేరే చోట్లకి వెళ్ళకూడదు, మీరు ఆ ప్రోగ్రామ్ని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలన్నారు. వారు చెప్పిన మార్గదర్శకాల ప్రకారం, ఆదేశాలను అనుసరించి ఆ ప్రోగ్రామ్ని పటిష్టవంతంగా అమలు చేయడం జరిగిందండి. 1,65,000 లేబర్కి ఆ సంవత్సరం ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది 2009లో. గ్రేట్. పాలమూరు లేబర్ని మేము ఆ సంవత్సరం మళ్ళీ ఉపాధికి పాలమూరు లేబర్ వేరే చోటకు వెళ్తున్నారు అనే ఇది లేకుండా మా శక్తి మేరకు కృషి చేయగలిగామండి. వలసలు వీలైనంత వరకు వలసలు తగ్గించగలిగాం. పూర్తిగా అరికట్టగలిగామని చెప్పలేము, వీలైనంత వరకు తగ్గించడంలో మా వంతు పాత్ర యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయగలిగామని చెప్తాను. సో ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పటికీ అప్పుడు మీరు చేసిన ఆ ఫలితాలు ఇప్పటికీ ఉన్నాయండి. మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు వరుసలు చాలా వరకు తగ్గాయి.
మహబూబ్ నగర్లో అది కంటిన్యూస్ ఎఫర్ట్ అండి, దాని ఆల్సో డెవలప్మెంట్. ఆ రోజు మీరు చేసిన అభివృద్ధి ఇప్పటికీ నేను చేసిందనండి అది డెవలప్మెంట్ గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ వలన తగ్గింది ఉపాధి మైగ్రేషన్.